ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పత్రిక మిత్రులకు ప్రత్యేకంగా మా రాజ్యాంగ హక్కుల సాధన సమితి తరపు నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో రాజ్యాంగము ఆర్టికల్ 14, 15, 25 ఏదైతే మానవులకు కల్పించిందో వాటిని అమలు చేయమని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అధికారులను మేము కోరుతున్నాం. అయితే ఈరోజు భారతదేశంలో ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరికి సమానత్వంను కలిగజేయమని చెప్తుంది. మళ్ళీ ఈ దేశంలో ఆదివాసులుగా ఉన్నటువంటి మేము మొదటి నుంచి ఈ భారతదేశంలో మూల వారసులమైన మేము మతం మారినంత మాత్రం కులం మారుతుంది, మతం మారుతుంది అని చెప్పేసి మళ్ళీ 1950లో రాష్ట్రపతి ఏర్పాటు చేసినటువంటి యొక్క ఉత్తర్వుల ద్వారా మేము గత 60 సంవత్సరాల నుంచి మా యొక్క ఉనికిని మేము కోల్పోతున్నాం. మేము దళితులమే, మరి ముఖ్యంగా ఎస్సీ మాలా మాదిగలమే. అయినప్పటికీ మేము అప్పుడున్నటువంటి సందర్భంలో మా తాత ముత్తాతలు చర్చిలకు వెళ్ళారు, వాళ్ళు చదువు నేర్చుకున్నారు, వారికి వైద్యం అందింది. ఆ విధంగా వారు చర్చిలకు దగ్గర అయ్యడం జరిగింది. అప్పటి నుంచి మా వాళ్ళు చర్చిలకు వెళ్ళడం ప్రారంభించారు. అయితే అది దృష్టిలో ఉంచుకొని మేము కూడా మా తాతలు మా నాన్నలు ఏదైతే వారు తీసుకున్నారో, వాళ్ళైతే ఏదైతే మందిరానికి పోతున్నారో ఆ మందిరానికి మేము పోవడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మాకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు ఇవ్వకపోవడము నిజంగా ఆర్టికల్ 14ను ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 15 సమానత్వంను అది కూడా వ్యతిరేకిస్తుంది. మత స్వేచ్ఛ అందరికీ ఉందని చెప్పేసి ఆర్టికల్ 25 కూడా చెప్తుంది. మళ్ళీ ఇటువంటి సందర్భంలో మరి ఎక్కడ మానవులకు అంటే మరి ముఖ్యంగా దళితులకు ఎక్కడ స్వేచ్ఛ, సమానత్వము, హక్కు, మత స్వేచ్ఛ లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి దీనిపైన మేధావులతోని మరియు ప్రజా సంఘాలతోని, ప్రజాస్వామికవాదులతోని మరియు ఉద్యోగస్తులతోని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మా యొక్క పిలుపు మేరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పక్షాన్ని నిలబడిన ప్రతి సంఘానికి పేరు పేరున వారికి ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఎవరు చర్చికి వెళ్ళినా, ఎవరు యేసు ప్రభువుని నమ్ముకున్నా వాళ్ళ కులం మారతలేదు. కేవలము ఎస్సీలో ఉన్నటువంటి మాలా మాదిగలకు మాత్రమే కులం మారుతుంది, మతం మారుతుంది. ఈ దుర్మార్గము ఎక్కడా లేదు. హిందువుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిక్కులో వాళ్ళు బాప్తిసం అంటే దేవుడు యేసు ప్రభు నమ్మితే వాళ్ళు సిక్కులుగానే ఉంటున్నారు. మరియు ముస్లింలు దళిత ముస్లింగా మారితే వాళ్ళు బీసీఈలకు పోతున్నారు. మరి ఇట్లాంటివి ఎందుకు వ్యత్యాసం కనిపిస్తుందో మాకైతే అర్థమవుతలేదు. కానీ ఒక రెడ్డి కులం మారితే ఆ రెడ్డిగానే ఉంటున్నాడు, ఒక బ్రాహ్మణ కులం మారితే ఆయన బ్రాహ్మణే ఉంటున్నాడు, ఒక యాదవ్ కులం మారితే అరే యేసు ప్రభుని నేను నమ్ముకుంటే ఆడు యాదవ్నే ఉంటున్నాడు, కమ్మలు నమ్ముకుంటే కూడా కమ్మనే ఉంటున్నాడు. కానీ దళితుల్లో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి మాదిగ మాలోళ్ళు మాత్రమే కులం మారితే వాళ్ళకు బీసీసీ ఇస్తుంది. ఇది ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇది ఎక్కడ సమానత్వం ఉంది? ఇది ఎక్కడ స్వేచ్ఛ ఉంది? దీనిని వెంటనే మేము ఖండిస్తున్నాం. దీని త్వరలోనే 1950 రాష్ట్రపతి యొక్క ఆర్డర్ను వెంటనే రద్దు చేసి మనకు 1956లో ఎట్లయితే బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించిందో, 1990లో ఎట్లయితే సిక్కులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించిందో సేమ్ దళితులకు కూడా దళిత క్రైస్తవుల హోదాలో ఎస్సీలకు కూడా ఎస్సీగా గుర్తించాలని
వారికి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మిత్రులకు ధన్యవాదాలు చేస్తూ జైబింది కుమార్, తెలంగాణ ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు. ఏదైతే గత నెల సుప్రీంకోర్టు వెలువరిచిన తీర్పు ఏది ఉందో ఆ తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. వాస్తవంగా ఆ తీర్పు ఎత్తించిందంటే ఆ రోజు ఉన్నటువంటి 1950 పారా 3 ఆధారంగా తీర్పు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా అంతకంటే దాని తర్వాత ఈ దేశంలో 2 కమిషన్లు వేయడం జరిగింది. సచార్ కమిషన్ ఒకటి, అదేవిధంగా బాలకృష్ణ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సచార్ కమిషన్ క్లియర్గా మతం మారినంత మాత్రాన వాళ్ళ సామాజిక హోదా కానీ ఆర్థిక హోదా కానీ ఏమాత్రం మార్పు లేదు అని సచార్ కమిషను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అలాంటివి ఏవి కూడా పరిగణలో తీసుకోకుండా ఈరోజు క్రైస్తవ మతం మారింది కేవలం దళితులే కాదు. మనం కేరళ రాష్ట్రానికి వెళ్తే ఏకే ఆంటోనీ మనం పేరు వింటాం. గతంలో కీలక వ్యక్తి యూపీఏ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ, అతను ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి. జార్జి ఫెర్నాండెస్ మనం పేరు వినింటాం. ఆయన భారతదేశంలోనే కార్మికోద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి, అతను ఒక బ్రాహ్మణ్. అంతెందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక రెడ్డి కులస్తుడు, వైఎస్ జగన్ రెడ్డి కులస్తుడు, వీళ్ళందరూ కూడా మతం మారిన వాళ్ళే. కానీ వాళ్లకు వర్తించని కేవలం దళితులకు వర్తించడం అనేది ఇది సామాజిక న్యాయానికి, ఆర్టికల్ 14కి, ఆర్టికల్ 15కి, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛకి పూర్తి విరుద్ధమని చెప్పడం జరుగుతుంది. గనుక మేము ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మతం మారింది, ఆంగ్లేయులు వచ్చింది ఫస్ట్ మా ఇంటికి రాలేదు, దళితుల ఇంటికి రాలేదు. ఆంగ్లేయులే బ్రాహ్మణులే పంపించరు మాలామాది గేర్లకు. ఎందుకంటే మాకు చదువు రాలేదు కదా, మాకు చదువు చెప్పలే కదా. ఈ బ్రాహ్మణులు ఏం చేశారంటే, మీరు అక్కడ వెళ్ళండి, వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళకైతే మీకు మీ మతం స్వీకరిస్తారు వాళ్ళని చెప్పి ఆనాడు ఉన్నటువంటి సోకాల్డ్, ఈరోజు మనకు హైదరాబాద్లో మనం చూస్తున్నటువంటి సోకాల్డ్ ఇన్స్టిట్యూషన్ నడిపించే సెయింట్ ఆన్స్ కానీ, సెయింట్ ఆల్ఫన్స్ కానీ, సెయింట్ జోసెఫ్ కానీ, ఇవన్నీ కూడా దళితుల చేత లేవండి. ఇవి బ్రాహ్మణ ఆధిపత్య కులాల చేత నడుస్తున్నాయి. వాళ్ళకి లేదు వివక్ష, మాకుంది వివక్ష. ఇది ఎంతవరకు న్యాయం? కనుక తక్షణమే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. ఆర్డినెన్స్ ఏది కూడా 6 నెలలు ఉండదు, కానీ ఇది మాత్రం ఇంకా కొనసాగుతుంది. కనుక తక్షణమే రద్దు చేసి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 వర్తింపజేయాలి, లేకుంటే వాటిని రద్దు చేయాలి. అవి పెడతాం ఎందుకు రాజ్యాంగంలో, అమలు చేయలేందుకు? కనుక మేము ప్రశ్నిస్తున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా. వాటిని ఆర్టికల్ రాజ్యాంగంలో చేస్తున్నాం, వాటిని అమలు చేస్తలేవు నువ్వు. కానీ పేరా 3ని తీసుకొచ్చి మమ్మల్ని అడ్డుకుంటున్నాం, ఇది సరైనది కాదని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తక్షణమే తెలియజేసుకొని పారా 3ని తొలగించి మాకు మత స్వేచ్ఛ ఇవ్వండి, మాకు ఇతరులకు ఉన్నటువంటి స్వేచ్ఛ మాకు ఇవ్వండి, సమానత్వంగా అందరితో పాటు మమ్మల్ని కూడా చూడండి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. సమాజం మారిపోయింది. సమాజంలో చాలా కాలంగా ఉన్నటువంటి చాలామంది నేతలు కొట్టుకుంటున్నారు. ఇది దేశంలో చీలికతీర్చేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్తూనే వచ్చారు. కానీ మన యొక్క స్వరము అరణ్య స్వరం లాగా, అరణ్య రోగం లాగా కాకపోయింది. ఎంతగా మీరందరూ కూడా భారతదేశ ప్రజలను కులం పేరిట, మతం పేరిట విడదీసేటటువంటి ప్రయత్నాన్ని ఎంతగా మనము గట్టిగా నోరెత్తి చెప్తున్నా కానీ ఇది ఇక్కడ కూడా సఫలీకృతం కావడం లేదు. అయితే ఈ రౌండ్ సమావేశం ద్వారా పెద్దలు మాట్లాడినట్టుగా ఇది మంచి చర్చ, ఒక నిర్ణయాలు